హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో మేకప్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఫేస్ని అంతా టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ మీద ఏమన్నా డస్ట్ ఉంటే మొత్తం రిమూవ్ అవుతుంది. తర్వాత టోనర్ని అప్లై చేయాలి. టోనర్ని ఎందుకు అప్లై చేస్తున్నాం? మేకప్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం టోనర్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మన స్కిన్కి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. స్కిన్ అనేది మేకప్ వల్ల ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ప్రైమర్ని అప్లై చేస్తున్నాను. ప్రైమర్ని ఎందుకు అప్లై చేస్తున్నానంటే మేకప్ అనేది ఈవెన్గా రావడం కోసం అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ కన్సీలర్ అప్లై చేయాలి. కన్సీలర్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే ఫేస్ మీద మనకి ఐస్ కింద, చీక్స్ మీద డార్క్ స్పాట్స్ ఎక్కడైనా ఉంటే వాటిని కవర్ చేయడం కోసం కన్సీలర్ని అప్లై చేయాలి. ఈ డార్క్ స్పాట్స్ అనేవి మనకి పోయి ఫేస్ అంతా మేకప్ నీట్గా ఈవెన్గా రావడం కోసం మనం ఈ కన్సీలర్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ స్కిన్ టోన్ని బట్టి ఫౌండేషన్ అనేది అప్లై చేయాలి. ఎవరికి ఏ స్కిన్ టోన్కి ఏ ఫౌండేషన్ అనేది మంచిగా వస్తుందో దాన్ని బట్టి మనం ఫౌండేషన్ అప్లై చేయాలి. నెక్స్ట్ బ్లెండర్తో బ్లెండ్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందో. మనం తీసుకునే ప్రోడక్ట్ కూడా మంచి ప్రోడక్ట్ అయి ఉండాలి. అటువంటి వాడితే మనకి స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అట్లనే మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు బ్లెండర్తో బ్లెండ్ చేశాక కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేస్తున్నాను. కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసిన తర్వాత ఐబ్రో హైలైట్ చేస్తున్నాను. మనం ఐబ్రో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి. కాంపాక్ట్ పౌడర్ని మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసేసాను. కాంపాక్ట్ పౌడర్ అడ్జస్ట్ చేసిన తర్వాత చీక్స్కి, చిన్కి హైలైటర్ యూస్ చేశాను. చూస్తున్నారు కదా ఎట్లా అప్లై చేస్తున్నాను. హైలైటర్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. హైలైటర్ కంప్లీట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా ఫ్రెండ్? ఐ షాడో అప్లై చేసుకోవాలి. ఇది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నీట్గా చేసుకుంటూ వస్తే మనకి మేకప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఐ షాడో అప్లై చేశాక నెక్స్ట్ ఐలైనర్ని అప్లై చేశాను. ఐలైనర్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనం మస్కారాని యూజ్ చేద్దాం. మస్కారా వేయటం వల్ల మన ఐబ్రోస్ అనేవి బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. దానికోసమని మస్కారా యూజ్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది? కామెంట్ చేయండి. నెక్స్ట్ లిప్ లైన్ని వేసాను. లిప్ లైన్ వేసుకొని లిప్స్టిక్ వేయడం వల్ల కరెక్ట్ షేప్లో లిప్స్టిక్ అనేది వస్తుంది. దానివల్ల మేకప్ అనేది కూడా హైలైట్ అవుతుంది. ఫేస్ మీద కూడా మంచిగా లిప్స్టిక్ అనేది అటు ఇటు పోకుండా వస్తుంది. లిప్ లైన్ యూస్ చేసి లిప్స్టిక్ ఎప్పుడైనా యూస్ చేయండి. లిప్ లైన్ వేయకుండా లిప్స్టిక్ డైరెక్ట్ వేసేయడం వల్ల ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేయలేము. అందుకని లిప్ లైన్ యూస్ చేసుకొని లిప్స్టిక్ వేశాను. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ని మనం సాటిస్ఫై చేయాలి కదా ఫ్రెండ్స్. అందుకోసమని చాలా జాగ్రత్తగా చేస్తాను నేను. లాస్ట్ మేకప్ సెట్టింగ్ స్ప్రే చేశాను. ఒక్కసారి తనని చూసి ఎలా ఉందో చెప్పేసేయండి.
ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. టోటల్గా తన లుక్ ఇలా ఉంది. ఫైనల్గా